హలో ఎవ్రీవన్, హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై వ్లాగ్. సో అసలు వ్లాగ్లో ఏం చేయాలో కూడా నాకు దేర్ ఇస్ నో ప్లాన్, బట్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. సో మేబీ నేను కొన్ని డీటెయిల్స్ వర్క్ గురించి అలా ఎలా చెప్తాను. బట్ ఎనీవేస్ నా డే ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో నేను మంచిగా జడేసుకున్నా ఈరోజు. సో ఇప్పుడైతే నేను కాఫీ చేసుకుంటున్నానండి. సో మీకు అది చూపిస్తాను అండ్ దెన్ విల్ కంటిన్యూ ద వ్లాగ్. రీసెంట్గా ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ వాడుతున్నానండి. ఐ థింక్ ఇట్స్ బీన్ ఎన్ని డేస్ అని చెప్పొచ్చు, మేబీ 3-4 days అనుకుంటా. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నాకు ఒక డార్క్ స్పాట్లో ఉంది. అది ఇంకా డార్క్గా ఉండేది. 4 days నుంచి ఒకటి వాడుతున్నాను. కొంచెం నాకు డిఫరెన్స్ ఆల్రెడీ కనిపిస్తుంది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే వైయాక్సిస్ వాళ్ళ డార్క్ స్పాట్ కరెక్టింగ్ గ్లో సిరమ్. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది, అమెజాన్ యూఎస్లో దొరుకుతుంది, అమెజాన్ ఇండియాలో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ పనిచేస్తుంది అనుకుంటా. దీంతో పాటు ఇంకొక మాయిశ్చరైజర్ కూడా కొన్నాను. ఈ బ్రాండ్ పేరు వచ్చేసి ప్యూంకంగ్యూల్, కొరియన్ బ్రాండ్. సో ఈ రెండు కాంబినేషన్లో వాడుతున్నాను విత్ కాసారెక్స్ ప్రోడక్ట్స్ మనకి తెలిసిందే కదా, స్నేల్ మ్యూసిన్ అవి అమ్ముతారు వాళ్ళలో. కానీ నాకు స్నేల్ మ్యూసిన్ అంత నచ్చలేదు, ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ డూయింగ్ ఎనీథింగ్. సో దానికన్నా కాసారెక్స్ వాళ్ళ హైలూరానిక్ యాసిడ్ ఈ ప్రోడక్ట్ బాగుంది అనిపించింది నాకు. హైలూరానిక్ యాసిడ్ సెరమ్ అండ్ ఆల్సో వాళ్ళది వైట్ హెడ్ పవర్ లిక్విడ్ ఉంది కదా, దీనివల్ల ఫేస్ కొంచెం స్మూత్ అవుతుంది అనిపించింది నాకు. సో ఇవి నేను వాడుతున్నాను. అండ్ అంతే అండి, దిస్ ఇస్ మై బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ మార్నింగ్ అప్పుడు. అండ్ వీటితో పాటు నేను ఒక సన్ స్క్రీన్ వాడతాను. నా సన్ స్క్రీన్ కనిపించట్లేదు, నా సన్ స్క్రీన్. సో యూజువల్గా నేను నా డెస్క్ దగ్గరికి తెచ్చుకొని ఇక్కడ కూర్చొని స్కిన్ కేర్ చేస్తాను. సో ఇది లా రోష్ పొసే వాళ్ళది. నేను టింటెడ్ సన్ స్క్రీన్ కొందాం అనుకుంటున్నాను. ఒకవేళ మంచిది దొరికితే కొంటా. అండ్ ఆల్సో నేను మీకు చూపిస్తా. ఎనీవేస్ నాది వర్క్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను వర్క్ చేసే టీమ్ డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉంటారు. సో కొంచెం ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యూఆర్ టచింగ్ ఆల్ దోస్ టైమ్ జోన్స్. అంటే యూరోప్లో ఉండే వాళ్ళు ఉంటారు, ఇక్కడ యూఎస్లోనే పెసిఫిక్ టైమ్ జోన్లో ఉండే వాళ్ళు ఉంటారు. నేనున్నది ఈస్టర్న్ టైమ్ జోన్ అనమాట. సో ఐ ట్రై టు మేక్ ష్యూర్ ఫస్ట్ నాకు బేసిక్ ఏమైనా ఈరోజు మీటింగ్స్ ఉంటే వాటికి ఏం ప్రిపేర్ అవ్వాలి, అండ్ టు డూ టాస్క్లు ఉంటే అవి కంప్లీట్ చేసానా లేదా, నేను వేరే వాళ్ళకి ఇచ్చే టాస్క్లు ఉంటే అవి కంప్లీట్ అయినాయా లేవా, ఇలాంటివన్నీ నేను చెక్ చేస్తూ ఉంటాను. అండ్ నేను మిమ్మల్ని కొంచెం వర్క్ చేసిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ యూ. నేను ఇప్పుడు మీకు జాబ్ గురించి కొన్ని థింగ్స్ చెప్తాను. నేను ఈ రోల్ చేస్తున్నా కదా, ఆ రోల్ పేరు ప్రాజెక్ట్ మేనేజర్. బట్ ఈ రోల్ కన్నా ముందు నా ఫస్ట్ జాబ్ ఇన్ యూఎస్లో ఒక బిజినెస్ అనలిస్ట్ అండి. అండ్ ఈ రోల్కి రావడానికి ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. నాకు చాలామంది ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఏం హెల్ప్ అవ్వదు అది ఇది అంటారు. బట్ ఒకవేళ మీరు సేమ్ ఫీల్డ్లో కంటిన్యూ అయితే ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ మనం యూఎస్లో మళ్ళా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయకుండా ఒక మిడ్ సీనియర్ లెవెల్ రోల్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఎప్పుడైనా మీరు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని అసలు తీసి పాడేయద్దు. మీ రెజ్యూమేలో మీరు ఎలా పోర్ట్రే చేస్తారో దాన్ని బట్టి మీకు యూఎస్లో కూడా మంచి రోల్స్ వస్తాయి అన్నమాట. సో ఇది మా పిల్లి స్కై. ఐ లవ్ హిమ్, చాలా ముద్దుగుంటాడు. సో నా రోల్లో ఏంటంటే నేను యూజువల్గా డేటా అనలిటిక్స్ అండ్ ఆల్సో పవర్ బిఐ రిపోర్ట్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను, మేనేజ్ చేస్తుంటాను. లంచ్కి పెసరట్టు తింటున్నానండి, ఎందుకంటే నేను 2 days అయింది నేను 2 days అయింది పెసరపప్పు పిండి చేసి. అప్పటి నుంచి అసలు చేయలేదు. అండ్ ఆల్సో నేను ఒక్కొక్కసారి అలానే వదిలేసి పాడేస్తాను కూడా. సో వేస్ట్ అవ్వకూడదని చెప్పి పెసరట్టు తింటున్నాను. నాకు యూజువల్గా కొత్తిమీర, ఆనియన్స్, జీరా వేస్తే చాలా ఇష్టం అనమాట పెసరట్లో. అందుకని చెప్పి అలా చేసుకున్నాను. అండ్ ఆల్సో కొంచెం పల్లి పొడితో తింటున్నాను. సో కొంచెం లంచ్ బ్రేక్ తీసుకుని టైం ఆల్రెడీ 2 అవుతుంది. దిస్ ఈజ్ మై లంచ్. అండ్ నా టీమ్ కూడా నేను చెప్పాను కదా డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉంటాయని చెప్పి. సో ఐ ట్రై టు మేనేజ్ మై టైమ్ అండ్ లంచ్ బ్రేక్ కూడా మేనేజ్ చేసుకుంటుంటాను.
ఇక్కడ నేను ఒక రింగ్ లైట్ అన్బాక్స్ చేస్తున్నానండి. ఇది రింగ్ లైట్ ప్లస్ ట్రైపాడ్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రింగ్ లైట్కి ఒక బ్లూటూత్ క్లిక్కర్ కూడా వచ్చింది. మీరు ఫోటో తీసుకోవాలన్నా వీడియో తీయాలన్నా ఆ క్లిక్కర్తో చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ ట్రైపాడ్ స్టాండ్ ఉంది కదా, అది చాలా చాలా స్టర్డీగా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇంతకుముందు నాకున్న ట్రైపాడ్ స్టాండ్ ఊరికే ఊగిపోతూ ఉండేది. అండ్ ఆల్సో ఈ రింగ్ లైట్లో ఏంటంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైట్ సెట్టింగ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. లైక్ డిఫరెంట్ వేరియేషన్స్, బ్రైట్నెసెస్, కూల్ టోన్స్, వార్మ్ టోన్స్, కలర్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. అండ్ ఐ థింక్ నా వీడియోస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు నా దగ్గర ఎంటైర్ ప్రాపర్ సెటప్ ఉండేది యూట్యూబ్కి. నేను మీకు ఒకవేళ నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఈ వీడియో ఎండ్ చేసే ముందు వస్తే నేను అది కూడా మీకు చూపిస్తాను. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు బెటర్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ. హాయ్ గాయస్, సో నా వర్కింగ్ అవర్స్ అయిపోయినాయి. అండ్ దాని తర్వాత కూడా నేను యాక్చువల్గా నా ఫ్రిడ్జ్ అంతా సర్దాను. ఇంకా కొంచెం ఉంది సర్దేది. చూపించడానికి కూడా నాకు ఇష్టం లేదు, అంత దరిద్రంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెంటల్ హోమ్లో ఇచ్చిన ఫ్రిడ్జే కొంచెం బాగాలేదనమాట. సో ఇట్స్ కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉంటుంది అండ్ దాంట్లో అన్ని షెల్ఫ్స్ లేవు, అంత చిరాకుగా ఉంటుంది. సో నేను అందుకే చూపించట్లేదు మీకు అసలు. సో ఇప్పుడు నేనైతే వాకింగ్ చేయడానికి వెళ్తున్నానండి. సో అదే మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేద్దామని చెప్పి. అండ్ నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటిది ఒక షోల్డర్ బ్యాగ్, వడ్ యూ కాల్ ఇట్, ఆ ఫ్యానీ బ్యాగ్ లాంటిది, బట్ యూ డోంట్ వేర్ ఇట్ యువర్ వేస్ట్, ఇలా ఫ్రంట్కి వేసుకుంటాం అనమాట. దీనిలో నేను అన్నీ పెడతాను, నా కీస్, నా ఫోన్ అన్నీ పెడతాను. సో దాట్ చేతులు ఖాళీగా ఉండాలి. నేను వాక్ చేసేటప్పుడు ఏదైనా చేతిలో ఉంటే నాకు బరువుగా అనిపిస్తుంటుంది. సో యస్, లెట్స్ గో వాకింగ్. అండ్ మీకు మా ఇంటి దగ్గర ఉన్న లేక్ చూపిస్తాను. హాయ్ గాయస్, సో నేను మొత్తం 9 రౌండ్స్ నడిచాను లేక్ చుట్టూ. అది ఎన్ని మైల్సో నాకు తెలీదు, బట్ యా ఇట్ వాజ్ రియలీ గుడ్ వాక్. సో ఐఎమ్ డన్. అండ్ టైమ్ ఇప్పుడు 8 అయింది. సో ఇంక ఇంటికి వెళ్తాను. యాప్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆల్సో నా మైక్ డెలివర్ అయింది అనుకుంటా. నేను ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేశాను చెప్పా కదా, అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.